నమస్తే ఫ్రెండ్స్, ఎగ్జామ్ వైర్ ఛానల్కి స్వాగతం. నేను సంజీవ్. మీరు చూస్తున్నారు లేటెస్ట్ న్యూస్ అప్డేట్. హైదరాబాద్లో ఫిలం పైరసీ మీద పోలీస్ క్రాక్డౌన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈరోజు హైలైట్: ఐబొమ్మ పైరసీ వెబ్సైట్కి లింక్ ఉన్న కీ సస్పెక్ట్ని అరెస్ట్ చేశారు. ఫ్రెండ్స్, హైదరాబాద్ పోలీస్ ఫ్రైడే నైట్ కుక్కట్పల్లిలో ఒక హౌస్ నుంచి ఇమ్మది రవిని పిక్ చేసి సైబర్ క్రైమ్ వింగ్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ రవి ఐబొమ్మ మీద పైరేటెడ్ తెలుగు మూవీస్ అండ్ ఓటీటీ కాంటెంట్ అప్లోడ్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం ఓవర్సీ చేసేవాడు అని అలిగేషన్స్. అఫీషియల్గా చెప్పిన ఇన్ఫో ప్రకారం లేట్ ఫ్రైడే అరెస్టు జరిగింది. ఇది సెప్టెంబర్లో జరిగిన 5 అరెస్ట్స్కి కంటిన్యూయేషనే. అప్పుడు సైబర్ క్రైమ్ వింగ్ హై డెఫినిషన్ ప్రింట్స్ ఇల్లీగల్గా డిస్ట్రిబ్యూట్ చేసే గ్యాంగ్ని పట్టుకుంది. కింగ్ పిన్ అశ్విని కుమార్ ఫ్రమ్ బీహార్ డిజిటల్ మీడియా కంపెనీస్ సర్వర్స్ హ్యాక్ చేసి హెచ్డీ కాపీస్ స్టీల్ చేశాడు. తమిళనాడు నుంచి సిరిల్ ఇన్ఫెంట్రాజ్ పైరసీ వెబ్సైట్స్ మేనేజ్ చేసి ఆల్మోస్ట్ 2 crore రూపీస్ క్రిప్టోకరెన్సీలో ఎర్న్ చేశాడు. హైదరాబాద్ జనకిరణ్ కుమార్ థియేటర్స్లో హిడెన్ మొబైల్తో 100కి మించి మూవీస్ రికార్డ్ చేశాడు. ఈరోడ్ సుధాకరన్ 35 సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ రికార్డ్ చేశాడు. అర్సలాన్ అహ్మద్ పైరేటెడ్ ఫైల్స్ని ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్స్కి అప్లోడ్ చేసి టెలిగ్రామ్ ఛానల్స్లో సర్క్యులేట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది June 5, 2025న. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ కంప్లైంట్ చేసింది. #సింగిల్ అండ్ హిట్ ద థర్డ్ కేస్ రిలీజ్ డే ఆన్లైన్ లీక్ అయ్యాయి. తర్వాత కుబేరా కూడా సేమ్ ఫేట్. పోలీస్ డిక్ చేస్తే తెలిసింది ఎన్క్రిప్టెడ్ టెలిగ్రామ్ గ్రూప్స్, ఓవర్సీస్ VPS సర్వర్స్, క్రిప్టో పేమెంట్స్తో ఈ నెట్వర్క్ హైడ్ అవుతుంది. ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ సైట్స్లో యాడ్స్ పెట్టుకోవడంతో ఫినాన్స్ చేసుకుంటున్నారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో డిస్కషన్స్ పీక్కి వెళ్లాయి. రవి ముందు పోలీస్కి ఛాలెంజ్ వేశాడు, ఇప్పుడు డివోర్స్ కేస్ వల్ల క్యాచ్ అయ్యాడు. రవి వైఫ్ ఇన్ఫో ఇచ్చింది. అది బేస్ చేసుకొని కరీబియన్ ఐలాండ్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే పట్టుకున్నారు. రవి ఫాదర్ అప్పారావు విశాఖపట్నంలో ఉంటారు. షాక్లో ఉన్నాడు. నా కొడలు యాక్టివిటీస్ గురించి తెలియదు, గవర్నమెంట్కి ఛాలెంజ్ వేసడం పెద్ద తప్పు అని అన్నాడు. ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంది, మ్యారేజ్ బ్రేక్ అయింది అని కూడా చెప్పాడు. సన్ యాక్షన్స్ రాంగే అని యాక్సెప్ట్ చేశారు. టుమారో కోర్టులో ప్రెజెంట్ చేస్తారు. తర్వాత కస్టడీ కోసం అప్లై చేస్తారు పోలీస్. ఫ్రెండ్స్, పైరసీ అనేది ఇండస్ట్రీకి ఎంత లాస్ అని మీరు ఇమాజిన్ చేయండి. లీగల్గా కాంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్కి సపోర్ట్ ఇవ్వండి. ఒరిజినల్ ప్లాట్ఫామ్స్లోనే చూడండి. ఎగ్జామ్ వైర్లో ఇంకా అప్డేట్స్ వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను సంజీవ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.